ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోంచి బంగారు గొలుసు లాక్కెళ్లాడు దొంగ. దాంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొయ్యలగూడెంలోని వైఎస్ఆర్ నగర్లో నివాసం ఉంటున్న వెంకటలక్ష్మి రాత్రి దుర్గమ్మ ఆలయానికి వెళ్లి తన నివాసానికి చేరుకుంది. ఆ సమయంలో బైక్పై వచ్చిన చైన్ స్నాచర్ ఆమె మెడలో ఉన్న 12 కాసుల బంగారు గొలుసు తెంపేశాడు. ఆ తర్వాత తన బైక్పై పారిపోయాడు. ఈ ఘటనతో కొయ్యలగూడెం ప్రాంత వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వచ్చేసరికి ఎదురొచ్చి అక్కడ నుండి వేరే వీధి ఉంది, అక్కడ కుక్కలు ఉంటాయని ఆ వీధి ఈ వీధి నుంచి వచ్చింది. అమ్మవారి గుడికి వెళ్ళామండి. వెళ్ళి వస్తుంటే మా వదిలింటికి వెళ్ళి కాసేపు కూర్చొని మాట్లాడి వస్తుంటే వైఎస్ఆర్ నగర్ ఉషా ఫ్యాన్స్ అయిన సందులోంచి తిరిగి వస్తుంటే ఆ సందులోంచి వచ్చండి నా మీద దాడి చేసి పల్సర్ బైక్ మీద వచ్చి 12 కాసులు చైన్ లాక్కుని వెళ్ళిపోయాడండి. ఆయన ఆరెంజ్ కలర్ షర్ట్ వేసుకున్నాడండి, స్పెట్స్ పెట్టుకున్నాడు, క్యాప్ వేసుకున్నాడు, సన్నగా పొడవుగా ఉన్నాడండి. ఆ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామండి. ఎంక్వైరీ చేస్తున్నారండి. అమ్మవారి గుడికి వెళ్ళామండి. వెళ్ళి వస్తుంటే మా వదిలింటికి వెళ్ళి కాసేపు కూర్చొని మాట్లాడి వస్తుంటే వైఎస్ఆర్ నగర్ ఉషా